కేసీఆర్ ఎర్రవెల్లి నివాసానికి గూడెం బ్రదర్స్ అనేటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నా. మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తా చాటారు గూడెం బ్రదర్స్. గుమ్మడిదల, గడ్డిపోతారం, ఇంద్రేశం మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కైవసం చేసుకున్నాయి. ఇస్నాపూర్, జిన్నారంలోనూ బీఆర్ఎస్కు అత్యధిక వార్డులు లభించాయి. చక్రం తిప్పారు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. అలాగే గూడెం మధుసూదన్ రెడ్డి కూడా కీలకంగా వ్యవహరించారు. మున్సిపల్ ఎన్నికల ముందు బీఆర్ఎస్లో చేరారు మధుసూదన్ రెడ్డి. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకు విస్తృతంగా కృషి చేశారు గూడెం బ్రదర్స్. గూడెం మహిపాల్ రెడ్డి మద్దతుతోనే 5 మున్సిపాలిటీల్లో ఆధిపత్యం సాధించినట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, గూడెం బ్రదర్స్ కలిసి కష్టపడి సాధించినటువంటి విక్టరీ ఏంటి, ఏ విధంగా చూడాలి? దీనికి సంబంధించి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళుతున్నారు అనేటువంటి ఒక మాట, దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ పరిణామాన్ని? ముఖ్యంగా అంటే బీఆర్ఎస్ క్యాడర్కి మొత్తం కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పటాన్చెరు నియోజకవర్గం హార్ట్ ఆఫ్ ద స్టేట్గా నిలిచింది. ఎందుకంటే పటాన్చెరు మున్సిపాలిటీలో మొత్తం కూడా 5 మున్సిపాలిటీలకు సంబంధించి దాదాపు 5 మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడ మనం చూసాం గత కొన్ని రోజులుగా దాదాపు ఒక 1.5 ఇయర్ నుంచి కూడా మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్లోనే తిరిగిన పరిస్థితి కూడా ఉంది. దాని తర్వాత ఈ మున్సిపల్ ఎన్నికల ముందు ఒక 15 రోజుల ముందు మాత్రమే ఆయన కొన్ని కీలక కామెంట్ చేసిన పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. ఇటు బీఆర్ఎస్ వైపు మాట్లాడిన తీరు ఉంది. కానీ నేరుగా ఎక్కడ కూడా ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఎక్కడ కూడా మీటింగుల్లో కానీ మొత్తం ప్రజలతో ఇది చేయడం కానీ ఎక్కడ కూడా అఫీషియల్గా చేయలేరు. ఎందుకంటే కాంగ్రెస్లో చేరిన తర్వాత మళ్ళీ రీబ్యాక్ చేస్తే ఒక మంచి మెజారిటీతో మంచి నమూనాతోనే మనం మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్ కండువా కప్పుకోవాలి అని కూడా ఆయన నిర్ధారించుకున్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఎన్నికల ముందు, మున్సిపల్ ఎన్నికల ముందు గూడెం మహిపాల్ రెడ్డి యొక్క బ్రదర్ ఏదైతే మధుసూదన్ రెడ్డి ఉన్నాడో, మధుసూదన్ రెడ్డి నేరుగా వెళ్ళి కేసీఆర్తో మాట్లాడారు. కేసీఆర్తో మాట్లాడి కూడా మొత్తం కూడా మేమిద్దరం కలిసి పటాన్చెరువు, ఈసారి ముఖ్యంగా పటాన్చెరువులో ఎవరు ఊహించినటువంటి స్థాయిలో మున్సిపాలిటీలు గెలిపిస్తామని ఆయన మాట ఇచ్చి వచ్చారు. ఆ మాట ఇచ్చిన తరుణంలోనే మాట నిలుపబెట్టుకున్నారు ఇక్కడ గూడెం మహిపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి. ముఖ్యంగా ఇక్కడ కేసీఆర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తూ ఉంది. మధుసూదన్ రెడ్డి కూడా అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు కూడా మధుసూదన్ రెడ్డి అంటే మహిపాల్ రెడ్డి 3 సార్లుగా ఎన్నికయ్యారు. ఆయన్నే మొత్తం నియోజకవర్గం అంతా ఏదైతే పటాన్చెరు నియోజకవర్గం మొత్తం కూడా తిరుగుతూ ఉంటారు, ప్రజలతో మమేకమై ఉంటారు. దాని తర్వాత ఎప్పుడు కూడా మధుసూదన్ రెడ్డి అంటే ప్రజల్లోకి వచ్చి పార్టీ తరఫున బ్యాక్ ఎండ్లో పనిచేశారు. కానీ అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఆయన రాలేదు. కానీ ఈసారి మాత్రం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆయన మహిపాల్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు, పరోక్ష రాజకీయాల్లో ఆయన వ్యవహారం నడిపితే ప్రత్యక్ష రాజకీయాల్లో మధుసూదన్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు. కేసీఆర్ కూడా అదే చెప్పినట్టు మనకున్న సమాచారం. ఆయనకు కూడా ఒక కీలక పదవి ఏదో ఇవ్వబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరి పటాన్చెరువుకు సంబంధించి అన్ని దాదాపు 5 క్లీన్ స్వీప్ చేసే అవకాశం అయితే కనబడ్డది. కాబట్టి దాంట్లో ముఖ్యంగా చూద్దాం, గడ్డపోతారంకి సంబంధించి దాదాపు 18 వార్డులు ఉంటే 14 వార్డు అంటే ఇక్కడ కంప్లీట్గా వన్ సైడ్ 14 వార్డులు క్లీన్ స్వీప్ చేశారు. సో కాంగ్రెస్కు 3 అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్కి ఇక్కడ 3 సీట్లు మాత్రమే, 3 వార్డులు మాత్రమే వచ్చినాయి. దాని తర్వాత గుమ్మడిదల సంబంధించి కూడా అంతే సేమ్ 22 వార్డులు ఉంటే 15 వార్డులు మొత్తం బీఆర్ఎస్కి వచ్చినాయి. మొత్తం కూడా వన్ సైడ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఓన్లీ కాంగ్రెస్కు 4 వచ్చిన పరిస్థితి ఉంది. అలాగే ఇంద్రేశంలో కూడా సేమ్ అదే 18 వార్డులు ఉన్నాయి, 9 వార్డులు మెజారిటీ వార్డులు మళ్ళీ బీఆర్ఎస్కే వచ్చినాయి. కాంగ్రెస్ కూడా పెద్దగా ఇక్కడ కూడా ప్రభావం చూపలేకపోయింది. దాంతోపాటు జిన్నారంలో కూడా సేమ్ 20 వార్డులు ఉంటే 8 వార్డులు ఏదైతే బీఆర్ఎస్కి వచ్చినాయి, 6 వార్డులు కాంగ్రెస్కు. కొద్దిగా ఇక్కడ ఇండిపెండెంట్లో ఒక 2 వచ్చినారు, వాళ్ళు కూడా ఇక్కడ కలిసిపోయే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అంటే ముఖ్యంగా కీలకంగా మారింది ఈ ఏదైతే ఇస్నాపూర్కి సంబంధించిన ఏదైతే ఒక మున్సిపాలిటీ ఉందో ఇది ప్రస్తుతం చాలా చర్చనీయాంశంగా మారింది. సో ఈ మున్సిపాలిటీ కనుక బీఆర్ఎస్ కైవసం చేసుకుంటే దాదాపు వీళ్ళిద్దరికి, ఇటు గూడెం మహిపాల్ రెడ్డికి మధుసూదన్ రెడ్డికి, ఇద్దరికి కూడా చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్గా ఉందా, కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉందా అనేటువంటి మాట. అక్కడ కూడా కొంతమంది కీలక నేతలు బాగా పనిచేసినప్పటికీ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని బీఆర్ఎస్ చెప్తున్నప్పటికీ కూడా ఇంతటి కాంగ్రెస్ వేవ్లో వచ్చినటువంటి ఈ విక్టరీకి సంబంధించి ఎలా చూడాలంటారు?
సతీష్? డెఫినెట్గా అంటే కేసీఆర్ ముందే ఏదైతే ఘర్ వాపసి కింద ముఖ్యంగా ఏదైతే ఘర్ వాపసి కింద కేసీఆర్కి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనేది గూడెం మహిపాల్ రెడ్డి పెట్టుకున్నట్టు తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే చాలా గ్రౌండ్ వర్క్ ఆయన చాలా గట్టిగా చేశారు. సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని కూడా అనుకున్నారు. సో కానీ ఇక్కడ రిజల్ట్ చూస్తే మొత్తం కంప్లీట్ వన్ సైడ్గా వచ్చింది. ఒక్క ఇస్నాపూర్ తప్ప 26 వార్డులు ఉంటే బీఆర్ఎస్కు 12 వచ్చినాయి, ఇటు కాంగ్రెస్కు 10 వచ్చినాయి. ఇక్కడ ఇండిపెండెంట్లు కూడా దాదాపు 4 వచ్చినాయి. దాంట్లో ఒక్క ఇండిపెండెంట్ అభ్యర్థి బీఆర్ఎస్లో చేరారు, 3 ఇండిపెండెంట్ అభ్యర్థులు కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు సమం ఉంది. సో దీన్ని ఒక చర్చనీయాంశంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఒక్క మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకోగలిగితే వీళ్ళు మంతనాలు జరిపి ఇండిపెండెంట్లతోటి మంతనాలు జరిపి ఇక్కడ దీన్ని కైవసం చేసుకోగలిగితే కంప్లీట్గా పటాన్ చెరువు మున్సిపాలిటీ మొత్తం కూడా బీఆర్ఎస్ కైవసం అవుతుంది. అది కేసీఆర్ కూడా గిఫ్ట్ ఇవ్వబోతున్నామంటూ కూడా ఇటు గూడెం బ్రదర్స్ చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో ముఖ్యంగా ఇటు ఇంత మెజారిటీ, ఇంత ఓటింగు ఇదంతా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చినప్పటికీ ఓన్లీ ఇక్కడ పటాన్ చెరువులో మాత్రం పెద్ద ఎత్తున ఈ గూడెం బ్రదర్స్కు రావడం చర్చనీయాంశంగా మారింది. అంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లో అటు బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు, లేదంటే అక్కడ దఫాలుగా అంటే 3 సార్లు దాదాపు ఏవేమి ఇష్యూస్ పనిచేశాయి అని అంటే మహిపాల్ రెడ్డి బాహాటంగా కార్యకర్తలతో మాట్లాడటం కానీ అనవసరంగా నేను తప్పు చేశాను, మీరు ఆ తప్పు చేయొద్దు ఈ ఎన్నికల్లో అనేటువంటిది పనిచేసిందా, లేకపోతే మహిపాల్ రెడ్డికి సొంతంగా ఉండేటువంటి క్యాడర్ కానీ లేకపోతే ఆయన అభిమానించేటువంటి జనం కానీ ఓటర్లు నమ్మినటువంటి విధానం కానీ బీఆర్ఎస్ని అవి పనిచేశాయంటే ఏం చెప్తారు సతీష్? అంటే డెఫినెట్గా ఆయన ప్రస్తుతం కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకవేళ ఓడిపోతే వేరే రకంగా ఉండదు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటు ప్రభుత్వంతో ఎంతో కొంత సాన్నిహిత్యం ఉంది కాబట్టి, సో ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి పనులు అవ్వాలంటే ఇప్పుడు 3 దఫాలుగా ఆయననే ఎమ్మెల్యేగా ఉన్నాడు. దాదాపు 15 సంవత్సరాల ఆయననే ఎమ్మెల్యేగా ఉంటున్నారు. సో ఆయనకు కాకుండా మరి ఎవరికి చెప్పుకుంటారు ప్రాబ్లమ్స్? ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడికి పోయేది అని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో కూడా ఆయన క్యాడర్ అంతా కూడా మొత్తం కూడా బీఆర్ఎస్ క్యాడరే ఉంది దాదాపు కూడా. సో ఇటు కాంగ్రెస్కి కూడా క్యాడర్ ఉంది, కానీ అధికారంలో లేరు కాబట్టి గత 10 సంవత్సరాలు ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి సో ప్రజలు కూడా ఒకవైపు, ఎందుకంటే ఎమ్మెల్యే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎమ్మెల్యే దగ్గరికే వెళ్ళాలి, ఎమ్మెల్యేకే మన ప్రాబ్లం మన గల్లీలోకి రావాలన్నా, మన గల్లీకి ఫండ్స్ రావాలన్నా ఎమ్మెల్యేతోనే అవుతుంది కాబట్టి సో ప్రజలు అటు క్యాడర్ మొత్తం కూడా ఎమ్మెల్యేకే సపోర్ట్ చేసినట్టు కంప్లీట్గా కనబడతా ఉంది. ఎందుకంటే ఈ మొత్తం ఎమ్మెల్యేలు కూడా అంటే మిగతా నియోజకవర్గాల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ ఇదే పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలు ఆలోచనలో పడ్డారు. దీనికి సంబంధించి అందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ వైపు రాబోతున్నారనడానికి గూడెం బ్రదర్స్ని ఒక సంకేతంగా చూడొచ్చు అంటారా మనం? డెఫినెట్గా అంటే దాదాపు ఒక్కరిద్దరు ఏదైతే క్లీన్ చిట్టీలు ఇచ్చిన వాళ్ళు ముఖ్యంగా దాదాపు ఈ 10 మందిలో ఏదైతే కడియం శ్రీహరి లేదు అంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మరి గర్వాపాసికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో క్లీన్ చిట్ ఇచ్చిన వాళ్ళు కూడా దాదాపు 1-2 ఎమ్మెల్యేలు తప్ప మిగతా 6 మంది మళ్ళీ గర్వాపాసి రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత వాళ్ళు కొంతమందిని మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకొని కేసీఆర్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనేది కూడా ఒకవైపు మనకు అందుతున్న సమాచారం. అట్లా అంటే ఒక కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పటికీ కూడా ఏదో మేము తెలియక తప్పు చేశాము అని మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్పుకొని ఈ విజయాన్ని ఆయనకు గిఫ్ట్గా ఇచ్చి మళ్ళీ బీఆర్ఎస్లో చేరుదాము అనుకుంటున్నారు అనేది కూడా ఒకవైపు వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ పటాన్ చెరువుకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పటాన్ చెరువు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఏంటి అసలు ఈ సంచలనం అంటే కాంగ్రెస్ వైపు అంత జోరున్నప్పటికీ కూడా ఓన్లీ పటాన్ చెరువులో ఇంత మెజారిటీ రావడం కూడా పెద్ద ఎత్తున ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో మరి కేసీఆర్ ఎరవలికి వెళ్ళి కేసీఆర్ తోటి మరి కండువా ఎప్పుడు ఈ 2-3 రోజుల్లో కేసీఆర్తో మళ్ళీ కండువా కప్పుకోబోతున్నారంటూ కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సతీష్. ఇక కేసీఆర్ ఎర్రవెల్లి నివాసానికి గూడెం బ్రదర్స్ వెళ్లారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తా చాటారు గూడెం బ్రదర్స్. గుమ్మడిదల, గడ్డిపోతారం, ఇంద్రేశం మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక ఇస్నాపూర్ జిన్నాలలోనూ బీఆర్ఎస్ అత్యధిక వార్డులు గెలుచుకుంది. చక్రం తిప్పారు పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అలాగే ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల ముందు బీఆర్ఎస్లో చేరారు మధుసూదన్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకు విస్తృతంగా కృషి చేశారు గూడెం బ్రదర్స్. గూడెం మహిపాల్ రెడ్డి మద్దతుతోనే 5 మున్సిపాలిటీల్లో ఆధిపత్యం సాధించినట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.